ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్మస్ పండగ అయితే ఇంకొక క్రొత్త సంవత్సరానికి అందరూ సిద్ధపడుతుంటారు. చాలామంది క్రిస్మస్ పండుగ కంటే నూతన సంవత్సరం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఇంతకీ మన జీవితం మారకుండా పండగలు చేసుకుంటున్నాం కదా. మనం పుట్టినప్పటి నుండి కొత్త సంవత్సరం వస్తూనే ఉంది. మనం కొత్త నిర్ణయాలు పాతబడుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలోనైనా నేను మారాలని చాలామంది అనుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు, కానీ దాన్ని అమలు చేయరు. ఈ లోక ప్రభావం మనిషి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం మారాలనే నిర్ణయాన్ని అమలు చేయడం అసాధ్యమవుతుంది. మనిషి జీవితంలో మార్పు అనేది ఒక్కసారే జరగాలి, కానీ ప్రతి సంవత్సరం జరగకూడదు. ప్రతి సంవత్సరం జరిగే దానిని పండగ అంటారు తప్ప మార్పు అనరు. ప్రభువు దగ్గర వచ్చిన నికేదంతో ఆయన నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. చాలామంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని నీటి మూలంగా జన్మిస్తారు, కానీ ఆత్మ మూలంగా జన్మించరు. బాప్తిసం తీసుకుని అనేక మంది లోకానుసారంగా జీవించడానికి కారణం వారు తీసుకున్న బాప్తిసం ఆచారాల మూలమైందే తప్ప ఆత్మ మూలంగా కాదు. నీటి మూలంగా జన్మించిన వారు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జన్మించినప్పుడే ఆత్మ మూలంగా జన్మిస్తారు. నీటి మూలంగా జన్మించిన వారు తిరిగి లోకానుసారమైన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్మ నడిపింపు వారికి ఉండదు. కాబట్టి వారు ఆత్మ మూలంగా జన్మించలేరు. పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు. అయితే మనుషులు ఈ లోకంలో జీవించడానికి కల్పించుకున్న వివిధ తంత్రముల వలన ఆత్మ మూలంగా జన్మించలేకపోతున్నారు. నీటి మూలంగా జన్మించిన వారు ఆత్మ మూలంగా జన్మించాలంటే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలి. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము నీటి మూలంగా జన్మించేవారిగాను ఆత్మ మూలంగా జన్మించేవారిగాను ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన వారిగా ఇటు విషయాల్లో మేము సిద్ధపాటు కలిగి జాగ్రత్త పడి కొనసాగడానికి కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వండి. మేము నిర్ణయాలు తీసుకుని పడిపోకుండానట్లుగా తీర్మానాలు తీసుకుని కొనసాగకుండా ఆగిపోకుండా మీరే సహాయం చేయమని మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ పాదాల దగ్గర మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్